హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇక్కడ లెగ్ పీసులతో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ లెగ్ పీసులు ఒక 5 దాకా తీసుకున్నానండి. దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. అలాగే టేస్ట్ తగ్గ కారం వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకున్నానండి. వేసుకొని అవి మొత్తము లెగ్ పీసులకి పట్టేదాకా కలుపుకున్నాను. తర్వాత కొంచెం ఒక నిమ్మకాయ రసం వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలుపుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని చికెన్ లెగ్ పీసుల్ని ఒక గంట దాకా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకున్నాను. దాంట్లో నెయ్యి తీసుకున్నానండి. ఇక్కడ నేను నెయ్యితోనే చేశాను. నెయ్యి తీసుకొని బిర్యానీ సామాగ్రి మొత్తం వేసుకున్నాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. వేసుకొని గంట సేపు అయిన తర్వాత ఈ లెగ్ పీసుల్ని ఇలా బాణీలో వేసేసుకొని కొంచెంసేపు మగ్గించుకున్నానండి. మూత పెట్టుకొని కొద్దిసేపు తర్వాత మళ్ళీ అది మగ్గే లోపల రైస్ తయారు చేసుకున్నానండి. ఇక్కడ ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, కొంచెం 2 లవంగాలు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ముందుగానే ఒక అర్ధగంట ముందు బియ్యం కడిగి, బాస్మతి రైస్ అండి ఇవి కడిగి పెట్టుకున్నానండి. ఒక అర్ధగంట పక్కన పెట్టుకొని మళ్ళీ చేసి అవి నీళ్ళన్నీ మరిగిన తర్వాత చూడండి బియ్యం నానిపోయాయి. నానిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఆ ఎసరు రాగానే ఎసరులో ఆ బియ్యాన్ని వేసుకోవాలండి. అన్నం మాత్రం మెత్తగా ఉడకనివ్వద్దండి. ఒక దాదాపు 90% దాకా ఉడికితే చాలండి. చూడండి లెగ్ పీసులు కూడా మగ్గిపోయినాయి. మగ్గిన తర్వాత ఒక 2 లెగ్ పీసులు కొంచెం చిన్న పీసెస్ పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఈ అన్నం ఉడికిన తర్వాత చూడండి కొంచెం పుల్లగా ఉంది అన్నము, మరీ మెత్తగా కాలేదు. ఈ అన్నాన్ని ఒక రేలాగా చికెన్ లెగ్ పీసుల మీద వేసుకోవాలండి. చూడండి ఒక స్టెప్ వేసుకోవాలి. ఒక స్టెప్ వేసుకున్న తర్వాత రైస్ మొత్తం ఈ ముక్కల ఉడికి ఆ లోపల ఈ అన్నం కూడా దాంట్లో మంచిగా ఉడికిపోతుందండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఇంకొంచెం లెగ్ పీసులు అన్నం మీద వేయాలి. అన్నం మీద వేసిన తర్వాత మళ్ళీ కొంచెం రైస్ వేసుకోవాలి దాని మీద. ఎంతో టేస్టీగా చాలా బాగుంటుందండి లెగ్ పీసులతో. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను నెయ్యి వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేశాను. చేసిన తర్వాత ఫైనల్గా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించానండి అన్నము కొంచెం, ఎందుకంటే ఉడకాలి కదా. చూడండి తర్వాత లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిచ్చాను. అంతే అండి, చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.